పాటలో ఆ స్టోరీకి ఆ పాట వచ్చేదానికి ముందు కలిసిపోయింది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బాలయ్య బాబు నట విశ్వరూపం. ర్యాంపేజ్ సినిమా. బాబీ కొల్లి గారికి ధన్యవాదాలు. మా బాలయ్య బాబు గారికి మంచి విజయాన్ని అందించారు. ఈ సంక్రాంతి బాలయ్య బాబు సంక్రాంతి. థ్యాంక్ యూ. దబిడి ఎక్సలెంట్ అండి. అది ట్రోల్ అయింది కానీ కాదు, ఆ స్టోరీకి సరిపోయింది. యాక్చువల్గా కట్ చేసి అలా చూపించారేమో కానీ సినిమాకి దానికి కనెక్ట్ అయిపోయింది. ఆమె అందులో పోలీస్ క్యారెక్టర్ హీరోయిన్ ఉంది కదా సాంగ్లో, అది సెట్ అయిపోయింది. ఎక్కడ అది అనిపించాల. సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చూడొచ్చు. సెకండ్ హాఫ్లో మటు తమను బీభత్సం పగులు తిన్నారు కదా, పగిలి ఉండొచ్చు మేబీ. ఇక్కడైతే గూస్ బంప్స్ అంతే. ఫస్ట్ హాఫ్ లాస్ట్ నాగవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 20 నిమిషాలు అల్లాడిచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్, లేడీస్ అందరూ కనెక్ట్ అయ్యారు. కళ్ళమండిలో ఒకటే తక్కువ. బాగుంది. ఓవరాల్గా సినిమా బాగుందండి. 4.5 ఇవ్వచ్చు. సూపర్ అసలుకి. ఆయన్ని మేము అప్పుడు శ్రీకృష్ణ ఆదిత్య 369లో కొంచెం జస్ట్ ఒక 1 షాట్లో వెళ్ళిపోతారు కదా, దాన్ని మొత్తం చూపించారు. సినిమా ప్రేక్షకులు అభిమానులు అందుకుంటుంది. చాలా బాగుంది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరూ. సూపర్ అల్టిమేట్. అసలుకి సినిమా ఎక్కడ కొంచెం ల్యాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ టచ్. ఫస్ట్ హాఫ్లో మటుకు 20 నిమిషాలు లాస్ట్లో ఇంటర్వ్యూలో వస్తుందనగా అరుపులు అంతే, కేక జై బాలయ్య. మాస్ ఎంటర్టైనర్ సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమా అయితే. సెకండ్ హాఫ్ సాంగ్స్ 1-2 వచ్చాయి కానీ బాగానే ఉంది సినిమా. సినిమా అయితే సూపర్ ఉంది. సంక్రాంతి విన్నర్. తమన్ ఒకటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా అంతా అదే ఉంది. అదే హైలైట్. ఇలా వింటుండే చెవుల్లోకి బాగా కొడుతుంది. బాగా హైలైట్ స్టెప్స్ అయితే ఊపు కింద పైన బాలయ్య బాబు ఊపేశాడు. సినిమా సూపర్. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా హైలైట్. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు కానీ ఇట్ ఈస్ నాట్ స్లో. సెకండ్ హాఫ్ స్టోరీ అండ్ ఎమోషన్ ఉంది, సెంటిమెంట్, ఎవ్రీథింగ్. ఫ్యామిలీకే బాగా ఎక్కుతుంది. మనకు కావాల్సింది ఫ్యామిలీ ఫస్ట్. సంక్రాంతికి వచ్చేది ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్యాన్స్కి ఫీస్ట్. ఆ సెకండ్ సాంగ్ చాలా బాగుంది, దబిడి అన్న సాంగ్. ఓవరాల్గా విన్నర్ అండి. ఎల్లుండి సినిమా చూడాలి. బట్ టు బి ఫ్రాంక్, దిస్ ఈస్ ద విన్నర్. ఏంటంటారు? ఫైట్స్ కేజీఎఫ్ కంపేర్ చేయొద్దు. ఫైట్స్ అయితే ఎవ్రీ మూమెంట్ 1 ఫైట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో అయితే మీరు చెప్పక్కర్లేదు, చూడండి, యూ విల్ లవ్ ఇట్. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఉంటుంది అంతే. దట్ ఈస్ ద రీజన్ స్లో అన్నారు. ఇట్స్ నాట్ స్లో, ఇట్ ఈస్ ద బ్లాక్ బస్టర్. క్రాక్ ఎక్కింది సినిమా చూస్తే. డాకు మహారాజ్ ఈజ్ ఎ క్రాక్ మహారాజ్. నేను అఖండ అనుకున్నాను. అఖండ లెవెల్ అని చెప్పకూడదు కానీ బాక్స్లు అదిరిపోయినాయి. నీకు కొన్ని డైలాగ్స్ అయితే మీకు అర్థమవుతుందా, సాంగ్ అర్థమవుతుందా అనే ఫీలింగ్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. యూ లవ్ ఇట్. థ్యాంక్స్ అండి.